మనం వాడి పడేస్తున్న బాటిళ్లు, టిన్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు వన్యప్రాణుల పాలిట ప్రాణ సంకటంగా మారుతున్నాయి. తాగి పడేసిన బీర్ టిన్లో ఇరుక్కుని ఈ పాము ఎలా తండ్లాడుతుందో చూడండి. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామ శివారులోని రైతు వేదిక మైదానంలో మందుబాబులు తాగి పడేసిన బీర్ టిన్లో పాము ఇరుక్కుపోయింది. తాగునీరు ఉందనుకుందో మరేదైనా కారణమో గాని టిన్లో తల ఇరుక్కుపోయి బయటికి రాలేక తల్లడిల్లింది. గంటన్నర పాటు అటు ఇటు తిరుగుతూ తల్లడిల్లిన ఆ పామును చూసి ఓ పెద్దాయన పెద్ద మనసు చేసుకున్నారు. కర్ర సాయంతో టిన్ నుంచి పాము తలను విడిపించేందుకు ముందుకొచ్చారు. తనకేమైనా అపాయం తలపడుతుందేమోననే భయం మధ్యే దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నం కూడా ఫలించలేదు. పోరాడి పోరాడి అలసిపోయిన ఆ పాము చివరకు ముళ్ళ కంపలో నుంచి వెళుతుండగా టిన్ ఊడిపోయింది. దీంతో ఆ పాము మాత్రమే కాదు, అక్కడున్నవారు కూడా సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు. పెద్ద ఆయన కాబట్టి ప్రకృతి గురించి, జీవన సమతుల్యం గురించి తెలుసు కాబట్టి ఆ పామును రక్షించే ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేటి తరానికి ఆ విలువల గురించి ఎలా తెలిసేది? ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలతో ఇప్పటికే భూమండలం అంతా కాలుష్య కాసారంగా మారిపోయింది. నదుల్లో, సముద్రాల్లోనూ టన్నుల కొద్దీ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. వీటికి తోడు అడవుల నరికివేత అన్నీ కలిసి వాతావరణ మార్పులకు కారణమవుతున్నాయి. వయనాడ్ దుర్ఘటన లాంటి పెను బీభత్సాలకు ఈ మార్పులే కారణమని ప్రపంచ వాతావరణ విభాగం సైతం హెచ్చరించింది. ఇప్పటికే ఆలస్యమైంది. ఇకనైనా మేల్కొనకపోతే పెను విధ్వంసమే. మనం బతకాలి, తోటి ప్రాణులను బతకనివ్వాలి. అది చూసి ప్రకృతి మునుపటిలా పరవశించాలి.